రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డోలీ కష్టాలు కొనసాగుతున్నాయి. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గర్భిణిని డోలీపై కుటుంబ సభ్యులు మోసుకెళ్లారు. సుమారు 3 కిలోమీటర్లు నడిచి 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. పినపాక మండలం జానంపేటలో ఘటన చోటు చేసుకుంది. రోడ్డు సమస్యను పరిష్కరించాలంటున్నారు గిరిజనులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డోలీ కష్టాలు కొనసాగుతున్నాయి. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గర్భిణిని డోలీపై కుటుంబ సభ్యులు మోసుకెళ్లారు. సుమారు 3 కిలోమీటర్లు నడిచి 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. పినపాక మండలం జానంపేటలో ఘటన చోటు చేసుకుంది. రోడ్డు సమస్యను పరిష్కరించాలంటున్నారు గిరిజనులు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, ఆదివాసీల కష్టాలు ప్రతిరోజు ఏదో ఒకటి వింటూనే ఉన్నాం. ఇప్పుడు అధికారులు ఏదైనా స్పందించే అవకాశం ఉందా అసలు? ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పటికీ డోలీ కష్టాలు ఆదివాసీ గిరిజన గ్రామాలను గుడాల తండాలకు సంబంధించిన గర్భిణీ స్త్రీలను వెంటాడుతున్నాయని చెప్పవచ్చు. స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ల తర్వాత కూడా గిరిజన గూడాలకు, గ్రామాలకు, తండాలకు సరియైన రోడ్డు సౌకర్యం నిర్మించలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు, పాలక వర్గాలు ఉన్నాయంటూ మాత్రానికి ప్రజలు మాత్రానికి తీవ్ర విమర్శలు చేస్తున్న పరిస్థితి. తాజాగా పినపాక మండలం జానంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని సుందరయ్య నగర్ వలస ఆదివాసీ గిరిజన సంబంధించిన గూడెంలో ఈ డోలీ కష్టాల అవస్థలు పడ్డారు ఒక గర్భిణీ స్త్రీ. దీనికి సంబంధించింది కూడా జానంపేట గ్రామ పంచాయతీ పరిధిలో సుందరయ్య నగర్ వలస గిరిజన గ్రామం ఏర్పాటు చేసిన కొన్నేళ్లుగా అక్కడ జీవనం సాగిస్తున్నారు. అక్కడి నుంచి పినపాక మండల కేంద్రానికి సుమారు 18 నుంచి 20 కిలోమీటర్ల దూరం ఈ జానంపేట గ్రామం ఉంటుంది. దానికి జానంపేటకి నుంచి జానంపేట పంచాయతీ పరిధిలో ఉన్న సుందరయ్య నగర్ గ్రామం చిన్న కుగ్రామం ఉంటుంది. ఆ కుగ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఆ గ్రామానికి సంబంధించిన గిరిజన మహిళ పురుటి నొప్పులతో జ్యోతి ఇబ్బంది పడుతుంటే ఉదయం పూట 9 గంటల ప్రాంతంలో పురుటి నొప్పులు రావడంతో 108 కి మాత్రం సమాచారం అందించారు. పినపాక నుంచి జానంపేట పంచాయతీ వరకు అంబులెన్స్ వచ్చింది. కానీ సరైన రోడ్డు సౌకర్యం గడిచిన 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జానంపేటకు వెళ్లాల్సిన జానంపేట వరకు 3 కిలోమీటర్లు ఈ సుందరయ్య నగర్ ఆంబులెట్ పంచాయతీ నుంచి జానంపేట పంచాయతీ వరకు వెళ్ళాలంటే 3 కిలోమీటర్ల రోడ్డు నరకప్రాయంగా ఉంది. మొత్తం బురదమయం, జారుడు బంకమట్టితో ఉండటంతో జారిపోతున్న సందర్భంలో ఆ ప్రాంతానికి గత వారం 10 రోజులుగా వాహనాలు రాకపోవడంతో జట్టీపైనే జ్యోతిని మాత్రమే గ్రామస్తులు, బంధువులు, కుటుంబ సభ్యులు జానంపేట వరకు 3 కిలోమీటర్లు జట్టీపైన మోసుకుంటూ వెళ్లారు. ఆ తర్వాత 108 ద్వారా పినపాక ఆసుపత్రికి జ్యోతిని తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ఆమెను పర్యవేక్షణలో పెట్టి. థ్యాంక్ యూ రజనీకాంత్.